గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్యలు, ఇన్ఫర్టిలిటీ. అసలు సంతానలేమి సమస్యలు ఎందుకు వస్తాయి, మేల్ అండ్ ఫీమేల్లో ఎటువంటి కాజెస్ చూస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో డాక్టర్స్. అలాగే ఐయుఐ, ఐవీఎఫ్ అని మనము తరచూ వింటూ ఉంటాము. మరి ఏంటి ఈ ఐయుఐ, ఐవీఎఫ్ అంటే, ఈ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా డౌట్స్ క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ జ్యోతి గారు, 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అండి, థ్యాంక్ యూ. యా, సో ఎవ్రీ ఇయర్ డిసెంబర్ వచ్చింది కాబట్టి అడుగుతూ ఉన్నాను. డిసెంబర్ నుంచి జాన్ వరకు కూడా మీ హాస్పిటల్లో క్యాంప్ అనేది చేస్తూ ఉంటారు కదా, సో ఈసారి కూడా చేస్తున్నారా, ఏంటి విశేషాలు? సో నార్మల్గా ఎవ్రీ ఇయర్ మనకి డేటా చూస్తుంటే అండి, మోర్ దెన్ 20,000 కపుల్స్కి ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు 49 సంస్థ నుంచి. సో జస్ట్ 3 years డేటా అనమాట ఇది. సో ఈ సందర్భంగా వీఆర్ 26 కన్సల్టెంట్ డాక్టర్ ప్లస్ ఎంబ్రియాలజీ టీమ్, ఒక 50 ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారు. సో ఆల్ టుగెదర్ ఒక సర్వీస్ చేయాలని ఆ భావనతో ఒక క్యాంప్ అరేంజ్ చేసుకోవటం జరిగింది. సో అన్ని సెంటర్స్ ఆఫ్ 49లో యూజువల్గా ఫర్టిలిటీ అనేటప్పుడు చాలామంది కపుల్స్ అనుకుంటారు, ఇది చేసుకున్నప్పుడు న్యాచురల్ కాదు కదా, పుట్టే పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, అదొక ఉంటుంది. సెకండ్ డౌట్స్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా అని. థర్డ్ డౌట్ కాస్ట్. ఈ 3 things వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఉంటుంది. సో జస్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే అండి, ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ లూయి బార్న్ అనేది, షీ వాజ్ 1978 షీ వాజ్ బార్న్. ఇప్పుడు షీఈస్ 46 years. అప్పుడు ఐవీఎఫ్ చేస్తే 100లో ఒకరికే సక్సెస్, 1% ఉండింది సక్సెస్ రేట్ అనమాట. సో ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 60% అబౌవ్ సక్సెస్ రేట్. ఎన్నో యాజ్ ఇప్పుడు సెల్ ఫోన్లో చూడండి, నోకియా నుంచి ఇట్ వెంట్ టు ఐఫోన్, సో మెనీ చేంజెస్ ఎలా అయిందో ఫర్టిలిటీ స్పేస్లో కూడా చాలా చేంజెస్ వీ హ్యావ్ సీన్. అండ్ సక్సెస్ రేట్ ఈస్ వెరీ హై. అండ్ ఎంత సక్సెస్ రేట్ పెరిగిందో ఈవెన్ సైడ్ ఎఫెక్ట్స్ హెస్ కమ్ డౌన్ చాలా. సో మట్టి పుట్టే బేబీ కూడా హెల్తీ బేబీ, ఆల్మోస్ట్ న్యాచురల్గా కన్సీవ్ అయినట్టే హెల్తీ బేబీ కూడా. ఈ సందర్భంగా వీ థాట్ ఒక క్యాంప్ చేద్దాము. ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో చాలామందికి పెళ్ళి అయిన తర్వాత 2-3 yearsలో పిల్లలు కాలేదంటే ఎందుకు అవ్వట్లేదు ఫైండ్ అవుట్ చేయటానికి ఉంటుంది. సో కన్సల్టేషన్ ఫ్రీ, స్కాన్ కూడా, స్కాన్ చేస్తేనే మనకి ఎగ్ కౌంట్ కానీ వాళ్ళ గర్భాశయం ఎలా ఉంది అన్నీ తెలుస్తుంది. సో ఆ కన్సల్టేషన్ స్కాన్ కూడా ఫ్రీగా చేస్తున్నాం. అండ్ స్పర్మ్ అనాలిసిస్ ప్లస్ ఐవీఎఫ్లో కూడా 25% డిస్కౌంట్లో చేస్తున్నాం అనమాట. ఓకే, ఎప్పటి వరకు అండి ఇది? ఇది 1st December నుంచి 1st January వరకు ఉందండి. ఓకే, నైస్. రైట్, ఇక ఈ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో ఫిమేల్ కన్నా కూడా మేల్లో ఎక్కువగా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము అని తెలుస్తోంది. ఇది నిజం, ఈజ్ ఇట్ ట్రూ? అవునండి. ఇఫ్ యూ సీ, ఇప్పుడు పిల్లలు లేక బాధపడే వాళ్ళకి ఆల్మోస్ట్ 100లో 45% ఈజ్ బికాస్ ఆఫ్ మేల్ ఇష్యూస్. ఒక 10-20 years బ్యాక్ నా కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు పిల్లలు లేదంటే వాళ్ళ ఇద్దరు డాటర్ ఇన్లాతో వచ్చేవాళ్ళు. ఓన్లీ మన వీళ్ళ లేడీస్కే కదా 9 months బేర్ చేస్తారు అని. వీ యూస్ టు నెవర్ సీ మేల్స్. వాళ్ళ హాస్పిటల్ కూడా వచ్చేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు చాలా చేంజెస్ వీఆర్ సీయింగ్. అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ పెరుగుతుంది. అండ్ స్పర్మ్ తక్కువ అవ్వటము, లేదంటే మొటిలిటీలో ప్రాబ్లం ఉండటం, ఆర్ మార్ఫాలజికల్ ఇష్యూస్, ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎందుకు ఇది అన్నట్టు ఉంటుంది. లైఫ్ స్టైల్ ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు సెల్ ఫోన్ ఎంత వాడుతున్నాం, వీ డోంట్ నో. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ కానీ ల్యాప్టాప్ చాలా ఆల్మోస్ట్. అండ్ డ్యూటీస్ కూడా నైట్ షిఫ్ట్స్ ఎక్కువైపోయినాయి. బట్ దీస్ ఆర్ ఆల్ నాట్ కరెక్టబుల్. మన కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్. కంట్రోల్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటంటే వెయిట్. మనం కొంచెం అట్లీస్ట్ మీరే ఇప్పుడు ముందు వీ వర్ టాకింగ్ లైక్ వెయిట్ రిడక్షన్ చాలా డిఫికల్ట్ వర్క్. బట్ అట్లీస్ట్ ఒక 10-15 minutes ఇన్ అ డే వెయిట్ రిడక్షన్కి చేస్తే డెఫినెట్లీ అండ్ ఇట్ యాడ్ వాల్యూ. స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వటము, లాట్ ఆఫ్ స్టడీస్ హెస్ షోన్ అనమాట. ఓకే, సో కాజెస్ చెప్పారంటే స్పర్మ్ కౌంటింగ్ కానీ మార్ఫాలజీ కానీ, సో అంటే చాలా కాజెస్ ఉన్నాయి మెయిల్లో ఇన్ఫర్టిలిటీకి. సో ఏంటి ట్రీట్మెంట్?
సో బేసిక్ ఇంకా కాజెస్ డీప్గా చెప్తే నాట్ ఓన్లీ రొటీన్ హ్యాబిట్స్ అండి, చాలా కొందరు ఇప్పుడే జస్ట్ పేషెంట్ చూసి వచ్చాను, ఒక 1 hour అయింది. సో అన్నీ అడుగుతుంటే డూ యూ డ్రింక్ అంటే నో, డూ యూ స్మోక్ నో, చూస్తే వెయిట్ నార్మల్ వెయిట్. సో ఏమీ బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, బట్ స్టిల్ స్పర్మ్ కౌంట్ వాజ్ 0 అనమాట. సో దెర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో. ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, చైల్డ్హుడ్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చి స్పర్మ్లో టెస్టికల్ ట్యూబ్స్ అని ఉంటాయి, ఆ ట్యూబ్స్లో బ్లాక్ ఉందనుకోండి మళ్ళీ స్పర్మ్స్ 0 ఉండొచ్చు. సో ఇంకా కొందరికి పుట్టకలతోనే కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, జెనెటికల్లీ ఇష్యూస్, అండ్ కొందరు వ్యారికోసిల్. సో ఇలా నానా రకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది, బట్ ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయటం వెరీ ఇంపార్టెంట్. సో వన్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఒక పేషెంట్కి ఆల్మోస్ట్ 3 IUI 2 IVF కూడా ఫెయిల్ అయింది. సో చూస్తే ఏంటి స్పర్మ్ లో చూస్తే ఏదో ఇన్ఫెక్షన్ అండి, అది వాజ్ నాట్ ఐడెంటిఫైడ్. దానికి మళ్ళీ స్పర్మ్ కల్చర్ అని చేపించి తగ్గినట్టు యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ దే కన్సీవ్ న్యాచురల్లీ ఆల్సో. సో ఐడెంటిఫైయింగ్ రీజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తే దానికి సొల్యూషన్ అక్కడే ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇన్ని కాజెస్ ఉన్నాయి కదా, మరి వాటి సిమ్టమ్స్ ఏమన్నా తెలిస్తే కదా వాళ్ళకు ట్రీట్మెంట్కి వెళ్ళేది. అంటే వాళ్ళకి అంటే మ్యారేజ్ అయ్యి ఇంకా ఈ అప్పుడు కానీ మ్యారేజ్ అయిన తర్వాత కానీ ఇది ఐడెంటిఫై చేయలేమా? సో నార్మల్గా సిమ్టమ్స్ మేల్స్ యూజువల్గా ఎలా ఉంటుందంటే అండి, లేడీస్కి నెలసరి అనేది కనిపించేది, ఇర్రెగ్యులర్గా ఉంటే తొందరగా వస్తారు, నెలసరి కరెక్ట్గా రావట్లేదు, ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది. అండ్ కొందరు లేడీస్కి పీరియడ్స్లో పెయిన్ ఉంటుంది. సో సివియర్ పెయిన్ అన్నప్పుడు డాక్టర్ దగ్గర వస్తారు, అప్పుడు ఐడెంటిఫై చేస్తాం. బట్ మేల్ ఇన్ఫర్టిలిటీలో సిమ్టమ్స్ అనేది డైరెక్ట్గా ఉండదు, బట్ కొన్ని సిచ్యుయేషన్లో హస్బెండ్ అండ్ వైఫ్ కలవటంలో ఇష్యూ ఉండొచ్చు, ఆర్ కొందరికి ప్రైవేట్ పార్ట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఉంటే బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది, 2 years అయింది పెళ్ళి అయ్యి, ప్లాన్ చేసుకుంటున్నాం, న్యాచురల్గా అవ్వట్లేదు అన్నప్పుడు వి ఫస్ట్ డూ స్పర్మ్ అనాలిసిస్. సో ఆ చిన్న సింపుల్ టెస్ట్లో తెలుస్తుంది అనమాట స్పర్మ్ కౌంట్ నార్మల్ ఉందా తక్కువ ఉందా. అండ్ చాలా సరి అండి, స్పర్మ్ రిపోర్ట్స్ చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, వాట్ ఈస్ ఆల్ దీస్ నంబర్స్ అని. సో స్పర్మ్ కౌంట్ WHO స్టాండర్డ్ ప్రకారం 2021 గైడ్ లైన్స్ ప్రకారం కౌంట్ అనేది 39 million స్పర్మ్స్ ఉండాలి. లేడీస్కి ఎవ్రీ మంత్ 1 egg రిలీజ్ అవుతుంది, బట్ మేల్స్కి 39 million స్పర్మ్ పర్ ఎజాక్యులేట్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద నార్మల్ కౌంట్. అండ్ కౌంటే కాకుండా మొటిలిటీ ఉంటుంది స్పర్మ్స్, బికాస్ ఆఫ్ టెయిల్ ఉంటుంది స్పర్మ్లో, ఒక ఆకారం ఉంటుంది అన్నమాట. సో నార్మల్గా హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉన్నప్పుడు స్పర్మ్ వెజైలో డిపాజిట్ అవుతుంది 39 million అనుకోండి, మూమెంట్స్ లేదంటే అది మళ్ళీ పైకి వెళ్ళదు. సో అగైన్ ఇట్ గోస్ అవే అన్నట్టు. సో మొటిలిటీ కంపల్సరీ 40% ఉండాలి. ఓకే, అప్పుడు ఇట్ గోస్ పైన ఇలా వెళ్ళి, బికాజ్ ఎగ్ ఈ గర్భాశయం నుంచి ట్యూబ్స్ వరకే ఇట్ కెన్ కమ్, ట్యూబ్స్ నుంచి ఇట్ కాంట్ కమ్, స్పర్మ్ ఓన్లీ హ్యాస్ టు గో. అందుకే ఎగ్స్కి ఏమీ ఇది ఉండదు, టెయిల్ అనేమి ఉండదు, ఓన్లీ స్పర్మ్స్ హ్యాస్ టెయిల్. ఇట్ కెన్ మొటిలిటీ తర్వాత బేబీ ఫామ్ అవుతుంది ట్యూబ్స్లో అన్నట్టు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం స్పర్మ్ అనాలిసిస్లో కౌంట్ తక్కువ ఉందంటే ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి నాకు అంతా బాగానే ఉంది, చూడటానికి అంతా దే ఆర్ వెరీ ఫిట్, బట్ స్పర్మ్ తక్కువ ఉంది అన్నప్పుడు దే విల్ వరీ. బట్ ఐడియల్లీ ఒక్కొక్కసారి కలెక్షన్ టైంలో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో వీ టెల్ దెమ్ టు రిపీట్ అగైన్ శాంపుల్, మళ్ళీ 15 days తర్వాత అది కూడా తక్కువ వచ్చిందంటే దెర్ ఈస్ సమ్ ఇష్యూ అని ట్రీట్మెంట్ అలా వి ప్లాన్ ఇట్ అవుట్ అండి. అంటే ఏంటి, ఏం కైండ్, వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్? మైల్డ్గా ప్రాబ్లం ఉందనుకోండి, సో స్పర్మ్ కౌంట్ ఐడియల్ 39 million, కొంచెం 20s అలా ఉందంటే ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇస్తాము, అండ్ వీల్ టెల్ దెమ్ ద డైలీ హైజీన్స్ అవన్నీ చెప్తామన్నమాట. అండ్ న్యాచురల్గా ట్రై చేయడానికి ట్యాబ్లెట్స్ ఇస్తాం. బట్ అదే 10 millionsకి నాకు తక్కువ ఉందనుకోండి, దెన్ దెర్ ఈజ్ సమ్ ఇష్యూ. సో అప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావట్లేదు, ఒక ఆల్మోస్ట్ 6-7 years అయిందంటే బెటర్ ట్యాబ్లెట్ కోర్స్ ఇస్తాము. అంతా ఇంజెక్షన్స్ కూడా కొన్ని సిచ్యుయేషన్లో ఇవ్వటం జరుగుతుంది. బట్ ఇఫ్ ఇట్ డజంట్ ఇంప్రూవ్, చిన్న IUI ప్రాసెస్ అని ఉంటుంది. స్పర్మ్ని మనం ఒక ఫిల్టర్లో పెట్టి అన్ని అబ్నార్మల్ స్పర్మ్ ఒక సైడ్ వెళ్తుంది, గుడ్ స్పర్మ్ని మనం ప్రాసెస్ చేసి లేడీస్ గర్భాశయంలో
ఐఓఐ ప్రాసెస్ ద్వారా ఇలా ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. సో బేసికలీ చాలా లేడీస్ వచ్చి స్పర్మ్ కౌంట్ తక్కువ ఎంత ట్రై చేస్తే కూడా ట్యాబ్లెట్ అవ్వట్లేదు, న్యాచురల్గా అవ్వట్లేదు అంటే ఈ ఐఓఐ ప్రాసెస్లో కొందరికి హెల్ప్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కావాల్సిన పిల్లలు. సో ఆఫ్టర్ 2 kids 100 million ఉంటే ఏంటి 10 million డజంట్ మ్యాటర్ కదా. సో ప్రెగ్నెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రెగ్నెంట్ అవ్వటానికి వాట్ ఆర్ ద స్టెప్స్ అని వి టెల్ దెమ్ అండి. ఇంకా కొన్ని కండిషన్లో లెస్ దెన్ 5 million ఉంటుంది, ఇంకా తక్కువ. సో 39 ఈజ్ నార్మల్. 10 million అంటే ఈ ఐఓఐ ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్. ఐ టెల్ కపుల్స్ ఇట్ ఈస్ వెరీ ఆఫీస్ ప్రొసీజర్ అండి. ఇప్పుడు హౌ ఐ టెల్ దెమ్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ఈస్, ఇప్పటికి ఇంటికి వెళ్తా ఉంటే యు ఆర్ గోయింగ్ ఇన్ సైకిల్, వీఆర్ గివింగ్ కార్, కొంచెం ఫాస్ట్ ట్రాక్ అవుతుంది. అంటే టైం అనేది వాళ్ళకి 4-5 years అయింది, మ్యారేజ్ అయ్యి పిల్లలు అవ్వట్లేదు, మేబీ ఒక 2-3 monthsలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు 5 million ఇంకా 5 million లో అని అంటే అప్పుడు ఏంటి? ఇంకా అప్పుడు ఐఓఐ చేయకూడదు. సో చాలా మంది అంటారు ఐఓఐ చేయించుకుంటున్నాము, ప్రెగ్నెన్సీ కావట్లేదు, 4-5 times అయింది, ఫెయిల్ అవుతుంది అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ చేయట్లేదు కదా. 5 million 4 million ఉంటే ఐఓఐ సక్సెస్ కాదు. సో ఐ టెల్ దెమ్ అగైన్, ఇప్పుడు తెలుగు ఎగ్జామ్కి యూ షుడ్ నాట్ రీడ్ ఇంగ్లీష్, వాట్ ఈస్ కరెక్ట్ అది చేయాలి. సో గ్లోబల్గా 5 million కిన్నా తక్కువ ఉంటే అండి ఐవీఎఫ్ ఫిక్స్ ఈజ్ ద బెటర్ చాయిస్. సో అప్పుడు ఏం చేస్తాము, డైరెక్ట్ ఎగ్ తీసుకోవటం జరుగుతుంది. స్పర్మ్ని గర్భాశయం అంటే ఎగ్ అండాశయం లోపల ఇన్సర్ట్ చేస్తాం, బేబీ ఫామ్ అవుతుంది అనమాట. డైరెక్ట్ ఎగ్ తీసుకుంటారు. సో ఎందుకంటే స్పర్మ్ చాలా తక్కువ కౌంట్, ఇట్ కాంట్ గో గర్భాశయం లోపల వెళ్ళి అది అంత స్ట్రెంగ్త్ ఉండదు అనమాట అండాశయం లోపల వెళ్ళటానికి. సో వీ సెలెక్ట్ ద బెస్ట్ స్పర్మ్, ఈజీ, వి మేక్ ఇట్ వెరీ ఈజీ. డైరెక్ట్లీ స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి ఒక బేబీ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆ బేబీని సేమ్ క్యాథెటర్లో వి పిట్ ఇట్ ఇన్సైడ్ ద యూట్రస్ అన్నట్టు. ఐవీఎఫ్ ఫిక్సీ ప్రాసెస్ ఇది. ఓకే. సో ఇకపోతే ఇక ఫీమేల్ గురించి మాట్లాడుకుంటే, ఈ వాళ్ళకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, యూట్రస్ ప్రాబ్లము, హార్మోనల్ ప్రాబ్లము, థైరాయిడ్, సో ఇలాంటి కాజెస్ మీరు చెప్తూ ఉంటారు జనరల్గా ఇలాంటివి. సో వాళ్ళకి ఏంటి ట్రీట్మెంట్స్? సో అది ఎనార్మస్ అండి. సో మనం స్పర్మ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మేల్ ఫర్టిలిటీలో ఎన్నో రీసెర్చ్ జరిగినాయి. సో ఇప్పుడు మనం ఏమి చూస్తున్నామంటే అండి, జస్ట్ ఐ థాట్ ఇదొక అప్డేట్ చెప్తామని, మైక్రోఫ్లూయిడిక్ అని ఒక కొత్త టెక్నాలజీ అనమాట. సో చాలామంది స్పర్మ్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉండటం ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువగా చూస్తాం. సో నార్మల్గా ఒక 10-20 daysలో ఇఫ్ దే ఆర్ నాట్ టుగెదర్, స్పర్మ్స్ అనేది లోపలనే ఉండిపోయి హై డిఎఫ్ఐ ఉంటుంది. సో ఆ స్పర్మ్స్లో బేబీ అయ్యే కెపాసిటీ కొంచెం తక్కువ. సో ఇది హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్కి దారి తీస్తుంది అనమాట. సో అటువంటి అయిన కండిషన్లో మైక్రోఫ్లూయిడిక్ అని ఒక టెక్నాలజీ అండి, ఫిల్టర్ టెక్నాలజీ. అబ్నార్మల్ స్పర్మ్స్ అన్నీ ఒక తిరిగి వెళ్ళి హెల్తీ స్పర్మ్స్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎక్కువ, అబార్షన్ కూడా చాలా తక్కువ అవుతుంది అనమాట. సో చేంజెస్ ఇది ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి ఇట్ హెస్ ఒక 10% బూస్ట్ అయిందండి ప్రెగ్నెన్సీ రేట్స్ ఈ టెక్నాలజీ వల్ల. సో స్పర్మ్ తక్కువ ఉంటే కూడా దే డోంట్ హ్యావ్ టు వరీ మచ్ అన్నట్టు. సో సంథింగ్ ఆర్ ద అదర్ ఇంప్రూవ్మెంట్ మనము చూస్తున్నాం. ప్లస్ ఐవీఎఫ్లో మీరు చెప్పారు లేడీస్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. చాలామంది ఎక్కడ వెళ్తే కూడా టెస్ట్లో అన్నీ నార్మల్ ఉంది బట్ పిల్లలు అవ్వట్లేదు అని అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ కొన్ని టెస్ట్ చూసి ఓకే లైఫ్ రాలేదు అని చెప్పలేం. సో మెనీ సటిల్ రీజన్స్ ఆర్ దేర్. ఐవీఎఫ్లో కూడా ఫెయిల్ అవ్వచ్చు. సో కొత్తగా ఎంబ్రియో గ్లూ అని వచ్చింది. ఆ బేబీని మనం ఒక మీడియా ఉంటుంది దాంట్లో కొంచెం డిప్ చేసి సో ఇట్ కొంచెం అతుకొట్టిన కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ హాజ్ ఇంప్రూవ్డ్ అదన్నీ యూజ్ చేసిన తర్వాత. సో 50s ఉన్నది ఇట్ హెస్ బికమ్ 65-70 నౌ. చేంజెస్ నడుస్తూ ఉంటుంది. ఛాలెంజెస్ ఆర్ ప్లెంటీ, బట్ ఆ ఛాలెంజ్ కూడా ఏది రిఫైన్డ్ టెక్నాలజీ యూజ్ చేసి బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళటమే ఇస్ వాట్ వీ ఆల్ వాంట్. ఓకే, ఇకపోతే లేట్ ఏజ్లో ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా, మేల్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందా? షూర్ అండి. మేల్స్ ఎప్పుడు మనం లేడీస్ మీదే ఫోకస్ పెడతాం, బట్ అఫ్ కోర్స్ ఏజ్ రిలేటెడ్ లేడీస్లో ఎక్కువ
ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఎందుకంటే పుట్టే బేబీ 40 years తర్వాత అండి డౌన్ సిండ్రోమ్ కానీ అబార్షన్ ఛాన్సెస్ హై ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 25-26 years లేడీ నెలసరిలో ఎవ్రీ మంత్ వచ్చే ఎగ్స్ అయితే చాలా హైలీ పొటెన్షియల్, అబ్నార్మల్ ఎగ్స్ ఉండదు. ఎవ్రీ ఇయర్ ఒక 12 monthsలో 12 times వాళ్ళ నెలసరి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 10 times హెల్తీ ఎగ్స్ ఉంటాయి. అదే ఒక 40, 41, 42 మెనోపాజ్ నియరింగ్లో ఒక 12 months అంటే 1 yearలో 9 times బ్యాడ్ ఎగ్స్ ఉంటాయి. సో వాళ్ళకు 1 or 2 cyclesే ఛాన్స్ ఉంటుంది అనమాట హెల్తీ ఎగ్స్. సో దట్స్ వై ఫర్టిలిటీ అనేది ఆ ఏజ్లో చాలా తక్కువ. ఐ ఆల్వేస్ టెల్ ఎవ్రీబడి, న్యాచురల్గా పిల్లలు కావాలంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు డాక్టర్ దగ్గర వెళ్ళకుండా 30 years లోపల ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. మేల్స్ కూడా ఇప్పుడు 35 years లోపల పిల్లలు అయిపోతే బెస్ట్ అండి. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ కానీ స్పర్మ్ తక్కువ అవటం ఇవన్నీ ఏమి ఉండదు ఎక్కువ. సో ఇండియన్ సిచ్యుయేషన్లో దిస్ ద రైట్ ఏజ్ అన్నట్టు. ఓకే, మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి మేల్ అండ్ ఫీమేల్లో మీరు చూసిన కాజెస్కి ట్రీట్మెంట్లో? అంటే ఎవ్రీ టైప్ ఇప్పుడు పేషెంట్స్ చూసి వచ్చాం, నానా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు కెనడా నుంచి, అక్కడ 5 times వాళ్ళకి అబార్షన్, ప్రెగ్నెన్సీ వస్తుంది అబార్షన్స్ అవుతున్నాయి. సో దానికి మళ్ళీ వాళ్ళు ఇంకా 5 times అయిపోయిందని దేకేం చూస్తే అఫ్ కోర్స్ అక్కడ కూడా దే హ్యావ్ డన్ ఆల్, బేబీది బయాప్సీ చేసి అబ్నార్మల్ బేబీ కాకుండా హెల్తీ బేబీ పెట్టడం. బట్ కొన్ని ఇమ్యూన్ రియాక్షన్స్, ఎందుకంటే ఒక బేబీ అనేది గర్భాశయం రిజెక్ట్ చేయొచ్చు. సో ఆ ఇమ్యూన్ రిజెక్షన్ ఉండొద్దు అని కొన్ని బేబీ పెట్టిన తర్వాత ప్రోటోకాల్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ స్టార్టెడ్ దాట్ అండ్ ఇంకా రిజల్ట్స్ వీఆర్ వెయిటింగ్ ఫర్. సో కొన్ని కంట్రీస్లో ఎలా ఉంటుందంటే అండి వాళ్ళకు ఒక ఎస్ఓపి ఉంటుంది ఇదే చేయాలి అని. బట్ ఇండియన్ దట్ లేడీస్ అండ్ ఇండియన్ ఉమెన్ వాళ్ళది జీన్స్ వెస్టర్న్ పీపుల్ కంపేర్ చేయలేం. సో మన జీన్స్ వాళ్ళకు కూడా కొన్ని ఇమ్యూన్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇవన్నీ గమనించి కొన్ని టాబ్లెట్స్ కొన్ని ఇంజెక్షన్స్ ఎక్స్ట్రా ఇచ్చి ఆ ప్రొటెక్ట్ చేయడానికి వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ డిఫరెంట్ ప్రోటోకాల్ అండి తనకి. ఓకే, సో ఈ ఐయుఐ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎట్లా ఉందండి? సక్సెస్ అఫ్ కోర్స్ యాజ్ నేను చెప్పాను కదా, ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ బార్న్ అయ్యేటప్పుడు 1%, లెస్ దెన్ 1% సక్సెస్ రేట్ ఐవీఎఫ్. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ 65, సమ్టైమ్స్ 70 కూడా వీఆర్ సీయింగ్ అండి ప్రెగ్నెన్సీ రేట్స్. సో ఇట్స్ అ జర్నీ అనమాట. ఆ మ్యాజిక్ ఫిగర్ 100 ఈజ్ ఐడియల్లీ నాట్ అచీవబుల్. ఎందుకంటే 100 అంటే వీ విల్ బికమ్ గాడ్. గాడ్ వోంట్ లెట్ దట్ హ్యాపెన్ కదా. సో బట్ సమ్వేర్ వీఆర్ ఇన్ 70%. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ పేషెంట్ సక్సెస్ అవ్వటమే వీ ఆల్ వాంట్ దట్. ఓకే, ఇప్పుడు పిల్లలు పుట్టని వాళ్ళందరిలో కూడా ఇప్పుడు హాస్పిటల్కి వస్తే మీ క్లినిక్ వచ్చినప్పుడు ఐయుఐ ఐవీఎఫ్ అనేది మ్యాండేటరీ అయిపోయిందా? లేదండి, ఇప్పుడే జస్ట్ ఒక పేషెంట్ న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు, వీఆర్ వెరీ హ్యాపీ. అలా ఏమి ఉండదు. సో ఇదే చాలామంది అనుకునేది, వస్తే ఐవీఎఫ్ ఐయుఐ అంటారు అని. ఒక పేషెంట్ ఆల్రెడీ వాళ్ళకి ట్యూబ్స్లో చిన్న ఇష్యూ ఉంటే ఫ్లష్ చేస్తే ట్యూబ్స్ క్లియర్ అయ్యింది 4 months బ్యాక్, న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు. అండ్ మార్నింగ్ కూడా ఒక 4 patients వాళ్ళు కొత్తగా ఈరోజే చూశాను వాళ్ళని, వాళ్ళందరికీ కూడా ట్యాబ్లెట్ మెథడే చెప్పామన్నమాట. చిన్న ఏజ్, మ్యారీడ్ ఫర్ ఓన్లీ 2 years, స్పర్మ్ బాగున్నప్పుడు ఎగ్స్ బాగున్నప్పుడు ఇట్స్ దే రైట్ టు ట్రై న్యాచురల్లీ కూడా. సో చిన్న ట్యాబ్లెట్స్ కానీ న్యాచురల్ మెథడ్ చెప్తామండి. ఓకే, ట్యూబల్ ప్రాబ్లమ్స్ కూడా మనం జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఎందుకని ట్యూబల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫీమేల్కి? అండ్ పెళ్ళి అయ్యేంత వరకు కూడా అవి ఎందుకు బయటపడదు? వాటికి సిమ్టమ్స్ అనేవి ఉండవా? ట్యూబ్స్ అనేది యూజువల్గా వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే అండి, ఇది గర్భాశయం, ఇది అండాశయం అనమాట. సో దీనికి కనెక్షన్ అనే ట్యూబ్, ఇది లేదనుకోండి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు. సో ఒక అండాశయం నుంచి ఎగ్ ఇలా విడుదలై స్పర్మ్ ఇలా వెళ్ళి బేబీ ఫామ్ అవుతుంది. సో పిల్లలు వద్దు అనే వాళ్ళకి 2-3 పిల్లలు అయిన తర్వాత ట్యూబ్ని అంటే బ్లాక్ చేసేస్తారు. సో వాళ్ళకి కాంట్రాసెప్షన్, ట్యూబెక్టమీ అంటారు. సో ట్యూబ్ని తీసేస్తారు అనమాట. అంటే కట్ చేయరు, రింగ్ వేస్తారు ఒకటి. సో కనెక్షన్ని బ్రేక్ చేసినట్టు. అదే కొందరికి ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ ఎస్పెషల్లీ లేడీస్కి అవుతూ ఉంటే, అదే నెగ్లెక్ట్ అవుతే ఆ ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళి ట్యూబ్ అంతా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ట్యూబ్ బ్లాక్ అయిందంటే 2 tubes న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కాదు అనమాట.
సో అప్పుడు నెక్స్ట్ ఎలా దాన్ని ఓపెన్ చేయాలా లేదంటే ఐవీఎఫ్కి వెళ్ళాలా అనేది ఇట్స్ ఇది చూడాలి. లేడీస్ ఏజ్ చూస్తాము, ఎగ్స్ ఉందా లేదా చూస్తాము, స్పర్మ్ ఉందా లేదా. ఎందుకంటే ట్యూబ్ ఓపెన్ చేసి ఎగ్సే లేవు, స్పర్మ్స్ లేదంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో కరెక్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే. సో ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వీళ్ళు హాస్పిటల్లోనే ఉండాల్సి ఉంటుందా? నో అండి, అసలు ఇంకొక మంచి క్వశ్చన్ అడిగారు. మా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు 3 days బ్యాక్. సో వాళ్ళకి ప్రాబ్లం 8 years అయింది, స్పర్మ్ ఇష్యూ ఉంది. ఐవీఎఫ్ అడ్వైస్ చేసి, ఐవీఎఫ్ అంటే మేడం పక్కనే హౌస్లో ఐవీఎఫ్ అయింది మీ సెంటర్లోనే, వాళ్ళకి ట్విన్స్ 4 months నుంచి పండుకొనే ఉంది లేడీ అంటే ఐ గాట్ షాక్డ్. సో అస్సలే లేదండి, దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్. నేను అందరు పేషెంట్స్కి ఇదే చెప్తాను, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ సింపుల్. అసలు దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్. నార్మల్గా అన్ని పనులు చేసుకోవచ్చు, జస్ట్ ఒక టాబ్లెట్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ చాలా స్టడీస్ చేశారు, ఎక్కువ రెస్ట్ తీసుకుంటే సక్సెస్ రేట్ ఈజ్ లెస్ అనమాట. ఎవరికి ఐవీఎఫ్ తర్వాత నార్మల్గా అన్ని రొటీన్గా ఉంటారో వాళ్ళకి 5% సక్సెస్ రేట్ ఎక్కువ. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి రెస్ట్కి సంబంధమే లేదండి. ఓకే. ఇప్పుడు అంటే చాలా సెలబ్రిటీస్ నుంచి నార్మల్ అందరూ కూడా లేట్ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా. ఎగ్ ఫ్రీజింగ్ అని చాలాసార్లు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏంటి ఈ ఎగ్ ఫ్రీజింగ్? అది కొంచెం ఖర్చుతో కూడుకున్నదా? ఐడియలీ నేను 10 years బ్యాక్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే నాకే ఇష్టం ఉండేది కాదు. ఐ యూస్ టు టెల్ నో ఎగ్ ఫ్రీజింగ్ ఇవన్నీ చేసుకోకండి, న్యాచురల్గా ప్లాన్ చేసుకోవాలి అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సెలబ్రిటీ అన్నారు, ఇట్ నీడ్ నాట్ బి సెలబ్రిటీ. నార్మల్గా ఈ మధ్యలో మనం ఏం చూస్తున్నాము, ఒక గర్ల్కి కరెక్ట్ పార్ట్నర్ దొరకట్లేదు. పెళ్ళి అనేది ఊరికే పెళ్ళి అవ్వాలి, బట్ అన్నీ కరెక్ట్గా అవ్వాలి కదా, దెన్ ఓన్లీ దే కెన్ గెట్ మ్యారీడ్. సో 35 వరకు పెళ్ళి కావట్లేదంటే ఎగ్స్ తగ్గిపోతుంది. సో అరౌండ్ 25-28 years వాళ్ళకి పెళ్ళి కానీ లేదంటే పిల్లలు వద్దు అనుకునే వాళ్ళకి జస్ట్ ఎగ్ని ఒక month 10 days ఇంజెక్షన్ తీసుకొని ఫ్రీజ్ చేసుకుంటే అండి ఒక 10 years వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు. యంగర్ ఎగ్స్, అది హై సక్సెస్ రేట్, నో సైడ్ ఎఫెక్ట్స్. అండ్ ఈ ప్రాసెస్ కూడా పెద్ద స్ట్రెస్ఫుల్ ప్రాసెస్సే కాదు. సో నౌ ఈ 10 years నుంచి చాలా చేంజెస్ వచ్చినాయి. ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ హెస్ బికమ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో ఎవరు వరి అవ్వాల్సింది అవసరం లేదు. ఆల్మోస్ట్ ప్రొఫెషనల్ ఉమెన్ మీరు గమనిస్తే ఒక 15 yearsలో లేడీస్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎవరు ఇంట్లో ఉండట్లేదు, ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్. కాబట్టి ఇది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ వాళ్ళు ఎగ్ ఫ్రీజ్ చేసుకోలేదనుకోండి, వాళ్ళంతా బాగున్నారు చూడటానికి, వాళ్ళ డోనర్ ఎగ్స్ ఎలా పెడతాం, వాళ్ళ ఎగ్సే కావాలి కదా. ఫ్రీజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలే ఉన్నారు, లేదంటే దే వుడ్ నాట్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. 40 yearsలో ఎలా అవుతారు పిల్లలు? సో సెలబ్రిటీసే కాదు, whoever who wants to are not able to get married early or పిల్లలు ఇప్పుడు వద్దు అనే వాళ్ళకి దిస్ అ వెరీ గుడ్ టెక్నాలజీ అనమాట. మరి పిల్లలు వాళ్ళు హెల్దీగానే పుడతారా? 100%. ఇట్స్ జస్ట్ లైక్ ఐవీఎఫ్ అండి, బట్ ఈజియర్ దెన్ అన్ ఐవీఎఫ్ అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో అంటే ఎక్కువగా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, మేల్ అండ్ ఫీమేల్లో. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మేల్ అండ్ ఫీమేల్ బోత్? ఈవెన్ వీఆర్ వరీడ్ అండి. ఇండియా చూస్తే వీఆర్ హైయెస్ట్ ఇన్ పాపులేషన్, బట్ పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు అవుతూనే ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. సో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ప్లాస్టిక్స్ చాలా ఎక్కువ వాడే వల్ల ప్లాస్టిక్స్ని. సో దట్స్ వై ఇప్పుడు కిడ్స్కి నార్మల్గా ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ప్లాస్టిక్ బాటిల్ వద్దు, నార్మల్ బాటిల్ వాడండి. ఎవ్రీడే ఇండల్జింగ్ ఇన్ దాంట్లో ఎగ్కి హార్మ్ఫుల్ మెటీరియల్స్ ఉంటాయండి. అండ్ ఇప్పుడు లంచ్ బాక్స్ కూడా ఐ టెల్ దెమ్ డోంట్ పుట్ ఇన్ ప్లాస్టిక్స్. వీ డోంట్ నో బికాస్ ఆఫ్ ఆల్ దాట్ ఏదో. అండ్ ఈవెన్ సెల్ ఫోన్ మేల్స్ ఎస్పెషలీ పాకెట్లో పెట్టుకోకూడదు, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది ప్రైవేట్ ఆర్గన్ దగ్గర. సో ఇలా కొన్ని పండుకునేటప్పుడు టూ మచ్ క్లోజ్ ఉండదు. హౌ మచ్ ఎవర్ వీ టెల్ దే వోంట్ లిజన్ అసలు. బట్ అట్లీస్ట్ కొంచెం అవేర్నెస్ ఉంటే సమ్వేర్ చేంజెస్ తెచ్చుకోవాలండి లైఫ్లో. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. అంటే ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి అంటే కాజెస్ ఏంటి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్డ్.